ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈరోజు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతని గుర్తిస్తున్నావా? దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇప్పటి నుంచి నీవు మారవలసిన అవసరం ఉందని గమనించు. నీవు వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, వాక్య ప్రకారమే జీవించగలగాలి. వాక్యం అనగా దేవుడే గనుక వాక్యం చదివినప్పుడు ఇంకా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని గమనించి నీలో ఏదైనా లోపం ఉంటే సరిచేసుకో. వాక్యం సుత్తి వంటిది కనుక వాక్యం నీ యొద్దకు వచ్చి కఠినమైన నీ హృదయాన్ని బద్దలు కొడుతుంది. వాక్యం అగ్ని వంటిది కనుక నీలో ఉన్న పాపాలను కడిగివేస్తుంది. కనుక వాక్యాన్ని ఎప్పుడు నీ జీవితంలో నిర్లక్ష్యం చేయకు. నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు నీవు పరలోకం చేరుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.